ఇక్కడ ఊళ్ళన్నీ కూడా తాళాలు పెట్టుకుని పోయిన దృష్టి ఆ రోజు మనం చాటు చేయాలి. ఆ తర్వాత కొంత కృష్ణా మీద కొంత ఆలోచన ఇవాళ రాష్ట్రంలో చేయడానికి ఆస్కారం ఏర్పడింది. అదేవిధంగా పోలవరం మీద ఇదేదో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే విధంగాను, లేకపోతే దీనివల్ల ఏదో కొన్ని గ్రామాలు ముంపు గురవుతున్నాయి, దీనివల్ల ఏదో గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను నశిస్తాయని చెప్పే వాదనల్ని మనం తిప్పికొట్టే విధంగా ఇందాక కొల్లాగేశ్వర కృష్ణాలు చెప్పారు. వీటిని మనం ప్రజలకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం తెలుస్తున్నాం. 20 టీఎంసీలు నియమానికి, అలాగే పులిచెంతల ఆవు నష్టానికి అని చెప్పి 50 టీఎంసీలు, మొత్తం 20 టీఎంసీలు వీటిని కేటాయించింది. మనందరూ కూడా ఆనందదాయక విషయం చెప్పాలని మనం చేస్తున్నాం. నేను కృతజ్ఞతలందరినీ కోరేది ఏంటంటే, ఒకప్పుడు ఒక ప్రభుత్వం కొన్ని విషయాలకు ప్రాధాన్యతని ఆ ప్రాధాన్యతని అందిపుచ్చుకొని లబ్ధి పొందిన ప్రాంతాలే ముందుకు సాగుతాయి. అప్పుడు వాటిని మనం ఉపయోగించుకోకపోతే ఆ తర్వాత ప్రభుత్వాల యొక్క పరిస్థితులు వేరుగా ఉంటాయి. అలాగే ఆ ప్రభుత్వంలోనే ఈ పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఇప్పటికప్పుడు ఒక సంవత్సరంలో ఒకదానికి ప్రాధాన్యత ఇస్తే మరో సంవత్సరం మరోదానికి ప్రాధాన్యత ఇస్తారు. వాస్తవానికి సోమేశ్వర గారు జల మంత్రిగా ఉన్నప్పుడు నీరు కార్యక్రమంలో మన ఇంకుడు గుంటలు తగ్గాం. తర్వాత నేను మేనగా కలెక్టర్గా ఉన్నాను. ఉంటే నేను ఎంత ఏరియాలో మీరు ఇంకుడు గుంటల వల్ల ఉపయోగం లేదండి అని చెప్పంటే ఆయన అన్నారు, ప్రభుత్వం కార్యక్రమం దానికి ఏదో ఉపయోగిస్తుందేమని నుంచి అతను ఇంకుడు గుంటలు తగ్గిన మధ్యలో ఎలా ఉన్నప్పటికీ ఆ రోజు ప్రభుత్వం ఆ పథకం ప్రవేశపెట్టింది కనుక ఆ పథకాన్ని మన ప్రాంతంలో ఉపయోగించుకోవాలని అలాగే అన్నారు. పరిహార పథకం పెట్టారు. ఆ పరిహార పథకం పెట్టినప్పుడు దాన్ని మనం వినియోగించుకోకుండా కూర్చుంటే గ్రామ వల్ల చాలా కార్యక్రమం జరుగుతుందే కాదు. మనం ముందుకెళ్ళాలి. కానీ ఈ విషయంలో నేను అభినందించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆ పరిహార పథకం ఏడు పెట్టిన మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆయన తర్వాత సాధించారు. ఎందుకంటే ఈ తర్వాత రాష్ట్రం అందులో తిరిగినప్పుడు అక్కడ పరిహార పథకం ఏ విధంగా అక్కడ మందులు వినియోగం చేశారు, ఏ విధంగా వాళ్ళు మందులు చేశారు అన్నది నేను తెలుసుకున్న తర్వాత దైవ సోమేశ్వర అలా చేయలేదు. ఎప్పుడు కూడా అసలు దాంట్లో ఏది పెట్టాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. మిగతా ప్రాంతాల్లో లేని అనుమానం మనం చెందాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుంది. మనగా కావాల్సిన డిమాండ్లు మనం ప్రభుత్వం ముందు పెట్టి వాటిని సాధించుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నాయకుడు బి జనార్దన్ రెడ్డి ఆనాడు సిఎల్పి నాయకుడిగా ఆయన శాసనసభ్యుల్ని పార్టీని ఎంతో ధైర్య సాహసాలతో ఆల్మట్టి తీసుకెళ్లి చూపించేలాగా ఆనాటి ప్రభుత్వానికి ఆల్మట్టి అంటే ఎంత ఖరీదు కూడా ఆ ప్రభుత్వాలు ఈ రోజు కూడా అలాగే జరుగుతున్నారు. కానీ మన రాష్ట్రంలో మనం ఏదైనా ప్రాజెక్ట్ కడితే మన రాష్ట్రంలో ఈ పాలన